ఏదైనా వస్తువు ఏదైనా మన జీవితంలో పనికి రావాల్సిన సమయంలో అది మనకి పనికి రాకపోతే అది మన జీవితంలో ఉన్నా కానీ వ్యర్థమే అని చెప్పాను కదా. ఆ విషయంలో నేను మీకు చూపిస్తూ, మీరు పట్టుకున్న బైబిల్తో సహా ఒకవేళ మీరు దుఃఖంలో ఉన్నప్పుడు ఇది చదవకపోతే, ఒంటరిగా ఉన్నప్పుడు ఇది చదవకపోతే, మా జీవితంలో మాకు తోడు లేదు, మాకు ధైర్యం ఎవరు లేరు అని అనుకున్నప్పుడు ఇది చదవకపోతే, కోపంలో నిరాశలో ఆదరణ కావాల్సిన సమయంలో ఇది చదవకపోతే, ఈ యొక్క పుస్తకానికి ఉన్న శక్తి ఏది కూడా మన జీవితంలో పనిచేయదు. ఇది కేవలం మన షెల్ఫ్లో ఉన్న మిగతా పుస్తకాలతో పాటు ఇది కూడా ఒక పుస్తకమే. అదే విధిగా యేసుక్రీస్తు మనకు ప్రార్థన కూడా నేర్పించి, ఈ ప్రార్థన కూడా మీరు దేవుణ్ణి మన జీవితంలోకి ఆహ్వానించేది అని చెప్పాను. ప్రేయర్ ఈజ్ నాట్ ఇన్ఫార్మింగ్ గాడ్, ఇట్ ఈస్ ఇన్వైటింగ్ గాడ్. దేవుని మన జీవితంలోనికి ఆహ్వానించేదే ఉంది. సో మనం ప్రార్థన చేసిన ప్రతిసారి నిన్నేం జరిగింది, మొన్న ఏం జరిగింది, అంతగా పోయిన సంవత్సరం ఏం జరిగింది అని దేవునికి ఇన్ఫార్మ్ చేయాలి.